బెంగళూరు నుంచి సింథటిక్ డ్రగ్స్, ఆంధ్ర ఒడిషా సరిహద్దుల నుంచి గంజాయి, రాజస్థాన్ నుంచి ఓపీఎం, అమెరికా నుంచి ఓజీ, అలా హైదరాబాద్ని అడ్డాగా చేసుకుని మాదక ద్రవ్యాల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలని వేదికగా చేసుకుని యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యనగరంలోని పబ్బులు, ఫామ్ హౌజులు, పార్టీల్లో మత్తు తప్పనిసరిగా మారింది. నగరాన్ని కమ్మేస్తున్న ఆ మత్తు భూతాన్ని భూస్థాపితం చేసే లక్ష్యంతో టీజీ న్యాబ్ కఠిన చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ప్రవేశించేందుకు వీల్లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలను పెకిలించే లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డెకాయ్ ఆపరేషన్స్ తో సూత్రధారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేపట్టారు. అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులు తప్పనిసరిగా ఆయుధాలు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం సహా లక్షలాది మంది యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న మత్తు స్మగ్లర్లను వదలబోమని టీజీ న్యాబ్ అధికారులు స్పష్టం చేశారు. నగరానికి ఏడీఎంఏ చేరవేస్తున్న ముఠా గుట్టును డెకాయ్ ఆపరేషన్ తోనే బట్టబయలు చేశారు. ఆంధ్ర ఒడిషా సరిహద్దు, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో నేరగాళ్లు గంజాయిని నగరానికి చేరవేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో సరైన తనిఖీలు లేకపోవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల కన్నుగప్పి చేరవేసిన సరుకును శివారు ప్రాంతాల్లో గోదాముల్లో నిల్వ ఉంచేవారు. అక్కడి నుంచి అంతర్రాష్ట్ర వాహనాల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటకకి తరలించేవారు. కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ ప్లాట్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ కు బెంగళూరు కేరాఫ్ చిరునామాగా మారడంతో హైదరాబాద్ లోని నైజీరియన్లు అక్కడకు చేరారు. సుమారు 100 మంది నైజీరియన్లు దేశంలోని ప్రధాన నగరాల్లో ఏజెంట్లని నియమించుకుని భారీగా డ్రగ్స్ చేరవేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, రాజస్థాన్ లోని ప్రధాన స్థావరాలపై టీజీ న్యాబ్ నిఘా ఉంచింది. 3 రాష్ట్రాల పోలీసుల సహకారంతో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టీజీ న్యాబ్ బృందాలు మకాం వేశాయి. ఏపీ ఏఓబీ నుంచి రవాణా అయ్యే గంజాయిలో 60% ధూల్పేటకు చేరుతుంది. ఇక్కడ స్థిర నివాసం ఉన్న సుమారు 40 కుటుంబాలు ఆ గంజాయిని నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కూకట్పల్లి, పటాన్ చెరువు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ కిరాణా, పాన్ దుకాణాల ముసుగులో 5 నుంచి 10 గ్రాముల ప్యాకెట్లుగా రూపొందించి విక్రయిస్తున్నారు. ఆ లావాదేవీలపై సమగ్ర సమాచారం రాబట్టిన పోలీసులు ఎక్సైజ్ విభాగంతో కలిసి తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పలుమార్లు కేసులు నమోదు చేసినా దారికి రాని వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని భావిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మత్తు ఆనవాళ్లు గుర్తించిన పలు పబ్ల నిర్వాహకులు, ప్రముఖ విద్యా సంస్థల యాజమాన్యాలను టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. ఇటీవల ఓజీ, ఎల్ఎస్డీ ప్లాట్స్, ఈ సిగరెట్ల వాడకంపై పలు పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన సదస్సులు చేపట్టారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయనేది వివరిస్తున్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన నిందితులు, కొనుగోలుదారుల్లో కొందరు ఫోన్ నంబర్లు మార్చి మారుపేర్లతో మళ్లీ దందా చేస్తున్నట్లు నిర్ధారించారు. వారిలో ఈవెంట్ మేనేజర్లు, డీజేలు, పబ్ల నిర్వాహకులు ఉన్నట్టు గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.